ఇగో మేమైతే ముందే చెప్తున్నాం, రేపు వరంగల్ ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకుంటే మంచిది. పోలేరు, పోవడంత వీజీ కాదు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా. అవును, గులాబీ పార్టీల మీటింగ్ ఉన్నది కాబట్టే చెప్తున్నా. తెలంగాణ తోవలన్నీ ఓరుగల్లికే చూపిస్తున్నాయి. బస్సులు, డీసీఎంలు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు అన్ని వరంగల్కే మరినాయి. టీఆర్ఎస్ కార్యకర్తల సంబరం చిన్నగా లేదు. ఇంతకు ఆడ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయో ఓ పరిశుద్ధమా. వరంగల్కి గులాబీ రంగేసినట్టే అయ్యింది. ఎక్కడిది తొవ్వెంబడి చూసినా గులాబీ జెండాలు, తోరణాలు, పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు. ఇక కటౌట్లు అయితే చిన్నగా లేవు. పట్నం మొత్తం నింపేసిండ్రు అనుకో రాదుండ్రి. 1800 ఎకరాల జాగల మీటింగ్ పెడుతుర్రు. పెద్ద లీడర్లంతా కూర్చునేందుకు పెద్ద స్టేజీ నేసిండ్రు. ఆడోళ్ళు, ముసలోళ్ళు, దివ్యాంగులకు సెపరేట్ గా కుర్చీలు వరిసిండ్రు. టెంట్లు, మైకులు మొత్తం దిగినాయి. లీడర్లంతా ఆన్నే పనిచేస్తుండ్రు. 10 లక్షల మంది వస్తారని చెప్తున్నారు పార్టోళ్ళు. ఇది వరంగల్ ముచ్చట. ఇక మీటింగ్ కి పోతందుకు తెలంగాణ అంతటికెళ్లి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రాక్టర్ల మీద తాటాకు పందిర్లేసి అప్పుడే మీటింగ్ కి బయలుదేరిండ్రు. ఎట్లా సింగారిచ్చిరో చూడుండ్రి. బెడ్రూమ్ అనుకుంటున్నారులే, కానీ ఇది ట్రాక్టర్ ట్రాలీ. వరంగల్ దాకా ట్రాక్టర్ మిన్నే పోతానే పోచారం సారు. ఈ అన్నం చూడుండ్రి, నెత్తికి హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తుండు. ఇక కరీంనగర్ లా డంకా మోగించి కార్యకర్తలను మీటింగ్ కి తోలిండు ఎమ్మెల్యే కమలాకర్ అన్న.